జరగండి సార్, పక్కకి వెళ్ళిపోండి. కొంచెం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 30 శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి పండుగ వాతావరణాన్ని ఈరోజు ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ శివరాత్రిని కూడా మహాద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఆలయంలో కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేసి వారందరికి కూడా పరమశివుని యొక్క దర్శనం, అమ్మవారి యొక్క దర్శనం కలిగే విధంగా అధికారులకు సూచనలు ఇచ్చాం. పాలక వర్గాలు కానీ అధికారులు కానీ అన్ని శైవ క్షేత్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక దేవాదాయ శాఖ అధికారిని కూడా నియమించి ప్రత్యక్ష పర్యవేక్షణలో చూస్తూ వస్తూ ఉన్నాం. ప్రభుత్వం 3 ఆలయాల్లో రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకొని అందులో శ్రీశైలం, శ్రీకాళహస్తి, అలాగే కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇవాళ రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగింది. పరమశివుడి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆ కుటుంబాలు, అలాగే ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు వాళ్ళందరూ మరి నిత్యం దైవ ఆరాధనలో ఉండాలని చెప్పి కోరుకుంటూ మహాశివరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.